రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం తెల్లవారుజామున పాత బస్తీలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 4 కుటుంబాలు మంటల్లో చిక్కుకోగా అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. కాగా మొత్తం 30 మంది వరకు ఆ భవనంలో నివాసం ఉంటున్నారు. అయితే మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ కోల్పోయి పడిపోయారు. కాగా చార్మినార్ పరిధిలోని గల్బార్ హౌస్ లో జరిగిన భారీ అగ్ని ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలో 3 ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 7 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా తెల్లవారుజామున ప్రమాదంలో జరగడంతో నిద్రలోనే 3 మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 3 పురుషులు, 3 చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా చార్మినార్ వైపు వెళ్లే ప్రధాన రహదారులను తాత్కాలికంగా పోలీసులు మూసివేశారు. అలాగే ఇందులో గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రి, డిఆర్డీఓ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే గాయపడిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులతో ప్రమాదం గురించి మాట్లాడి గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఫైర్ డీజీ నాగిరెడ్డి చేరుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మీర్పేట అగ్ని ప్రమాద ఘటన ప్రకంపనలు రేపుతూ ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇందాకటి వరకు గంట క్రితం వరకు 8 మందిగా 9 మందిగా ఉన్నటువంటి మృతుల సంఖ్య ఇప్పుడు 11 వరకు చేరినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రమాద కారణాలపై ఇప్పటికి కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకు జరిగింది, ప్రమాద కారణాలు ఏంటి అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. బట్ ఇప్పటికీ స్టిల్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి అయితే కొనసాగుతుంది. ఎవరైతే సివియర్ గా గాయపడ్డారో వారందరూ కూడా యశోద, అపోలో, డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఘటనాస్థలికి చేరుకొని అక్కడ వివరాలు మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రమాద బాధితులు ఎవరుతున్నా వారందరూ కూడా మెరుగైన వైద్యం అందించేలా అందరినీ కాపాడుకుంటామని కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆయన ఈ సందర్భంగా అంటే ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఫైర్ సిబ్బంది సరైన సమయంలో స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదే అంటూ చాలా స్ట్రాంగ్ కామెంట్ ఒకటి చేయడం జరిగింది. అంతేకాదు ఫైర్ సిబ్బంది వద్ద సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు అనే కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. సో ఈ ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా, నిజంగానే స్పందించలేదా, ఫైర్ ఇంజిన్ సరైన సమయంలో స్పందించలేదా అనే డౌట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే క్రితం ఆరా తీయడం జరిగింది. విషయం గురించి ఫోన్లో అధికారులను తెలుసుకోవటం, బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తక్షణ మెరుగైన వైద్యం అందేలాగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఒక హామీ ఇవ్వడంతో పాటుగా ఘటనకు బాధ్యులు ఎవరో వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని పారదర్శకమైనటువంటి విచారణ అంటే ఎటువంటి అవకతవకలు తావు లేకుండా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. తన నెక్స్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రభుత్వం నుంచి ఆయన బాధిత కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే ఆఫ్ కోర్స్ సివియర్ గా గాయపడి ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలని
పొన్నం ప్రభాకర్ పరామర్శించడం జరిగింది. వారిని ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఏంటి కారణాలు, అంటే ఆ టైంలో ప్రమాద సమయంలో ఎగ్జాక్ట్ ఏం జరిగింది అనే విషయంపై కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎర్లీ మార్నింగ్ ఈ మంటలు రేగాయి. అంటే ఆఫ్ కోర్స్ ఇది కొంతమంది చెప్పడం ఎయిర్ కంప్రెసర్ గ్యాస్ లీక్ అయ్యి తర్వాత మంటలు చెలరేగి పేలింది, అందువల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఒక ఆస్పెక్ట్ గా కనిపిస్తుంది. లేదు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది, ఆ తర్వాత ఈ ఏదైతే గ్యాస్ లీక్ సంబంధించి ఏసీ కంప్రెసర్ గ్యాస్ లీక్ సంబంధించి దానికి ఆ మంటల తాకిడి పెరిగి, అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలో దానికి కూడా అటాచ్ అయ్యి మొత్తం తగలబడిపోయింది, అందులో ప్రమాదంలో చనిపోయారు అనేది ఒక వాదన తెలుస్తుంది. ఘటనా స్థలిలోనే అక్కడికక్కడే ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మిగతా వారంతా కూడా సివియర్ ఇంజరీస్ తో, సివియర్ బర్న్స్ తో వాళ్ళంతా కూడా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 నుంచి 7 చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరొక 5 పరిస్థితి చాలా సివియర్ గా ఉంది. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% బర్నింగ్ ఇంజురీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో జనరల్ గా బర్న్ ఇంజురీస్ అంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈవెన్ హాఫ్ ఆఫ్ ది బాడీ కాలిపోయినా సరే దాన్ని నమ్మలేము, ఎందుకంటే చాలా లోపల బాడీలో జరిగే రియాక్షన్స్ చాలా విషమంగా అంటే ప్రమాదకరంగా ఉంటాయి. సో చాలా మంది హాఫ్ ఆఫ్ ది బాడీ కాలిపోయినా సరే బతకడం కష్టం అనే ఒక ఒపీనియన్ కి వైద్యులు చెప్తూ ఉంటారు. సో అటువంటి నేపథ్యంలో మిగిలిన 5 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందనేది తెలుస్తుంది. సో మృతుల సంఖ్య మరింత పెరగడానికి ఆస్కారం ఉంది. దీనిపైన ఇప్పుడు రాజకీయంగా చర్చ కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, ఎక్కడ లోపం. నిజానికి మీర్చౌక్ ప్రాంతం చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. చాలా అంటే భవనానికి మధ్య పెద్ద గ్యాప్ ఉండదు. కేవలం రోడ్లు మాత్రమే కొంత ఫ్రీగా ఉండే రోడ్లు కూడా నేరోగానే ఉంటాయి, అవి మాత్రం కొంత ఫ్రీగా రోడ్స్ మాత్రం కొంత ఫ్రీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ బట్ భవన నిర్మాణాలు మొత్తం కూడా చాలా కంజెస్టెడ్ గా, నేరోడ్ గా, క్లోజ్డ్ గా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి. సో ఇది కూడా ఒక రీజన్ అనే అతను కూడా వినిపిస్తుంది. అంటే భవన నిర్మాణ యజమాని ఎవరైతే ఉన్నారో అతను అంటే ఫైర్ స్టాండర్డ్స్ పాటించారా లేదా, లేదంటే గాలికి వదిలేశారా, లేదంటే ఫైర్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ఇన్ సెన్స్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు పర్మిషన్లు చూడకుండా పర్మిషన్ ఇచ్చారు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైంది, ఎప్పుడు జరిగింది ఏంటి, ఇలాంటి అంశాలు మొత్తం పైన కూడా కొంత ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సో దీన్ని ప్రభుత్వం ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఇన్సిడెంట్ తీసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలియటం మాత్రం కొంత భయాందోళన కలిగిస్తుంది. బాధిత కుటుంబం మాత్రం ఒక షాక్ లో ఉన్నారు. అంటే అంతా నిద్రలోనే జరిగిపోయింది ఇన్సిడెంట్ మొత్తం విధంగా, తాము లేచేసరికే ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చాము అనే ఒక షాక్ లో ఉండి ఏం చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. యాక్చువల్ రీజన్స్ ఏంటి అనే విషయం పైన కొనసాగుతుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఆదివారం తెల్లవారుజామున పాత బస్తీలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 4 కుటుంబాలు మంటలో చిక్కుకోగా అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. కాగా మొత్తం 30 మంది వరకు ఆ భవనంలోని నివాసంలో ఉంటున్నారు. అయితే మంటలు వేగంగా వ్యాప్తి చెందడంలో
10 మంది స్పృహ కోల్పోయి పడిపోయారు. కాగా చార్మినార్ పరిధిలోని గల్బర్ హౌస్లో జరిగిన భారీ అగ్ని ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 3 ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో నిద్రలోనే 3 మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, 4 పురుషులు, 3 చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా చార్మినార్ వైపు వెళ్లే ప్రధాన రహదారులను తాత్కాలికంగా పోలీసులు మూసివేశారు. అలాగే ఇందులో గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రి, డిఆర్డీఓ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే గాయపడిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులతో ప్రమాదం గురించి మాట్లాడి గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఫైర్ డీజీ నాగిరెడ్డి చేరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం తెల్లవారుజామున పాత బస్తీలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 4 కుటుంబాలు మంటలో చిక్కుకోగా అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. కాగా మొత్తం 30 మంది వరకు ఆ భవనంలోని నివాసం ఉంటున్నారు. అయితే మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ కోల్పోయి పడిపోయారు. కాగా చార్మినార్ పరిధిలోని గల్బర్ హౌస్లో జరిగిన భారీ అగ్ని ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 3 ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో నిద్రలోనే 3 మృతి చెందారు.
వర్క్లో మేము చూసుకుంటూ క్లోజ్ రూమ్లో వెళ్ళడం జరిగింది. క్లోజ్ రూమ్లో వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉన్నారు. ఇమీడియట్గా అంబులెన్స్లో బయటకు తెచ్చి అంబులెన్స్లో ఇద్దరిని చూశాను సార్. నేను అంతా ఇద్దరు ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. అది సార్ నేను మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్ ఉన్నది మొగుల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. లేదండి, ఎవరు లేరండి. అదంతా సార్ వాళ్ళే చూశారు సార్. నేను లోనే ఉండే. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అనేటువంటి యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువ మంది గాయపడ్డారు. అందులో మరి రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన హైదరాబాద్ నగరం చూస్తూ ఉన్నాము, బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతూ ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, వ్యాపారం పెరుగుతూ ఉంది. వస్తున్నటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది వచ్చి పోతుంటారు. కాబట్టి హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ మరి మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేను ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే హాస్పిటల్లో కొంతమంది డెడ్ బాడీస్ ఉన్నాయి, కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఆ రకంగా వాళ్ళందరినీ మరి ఈ సందర్భంగా మా పార్టీ కార్యకర్తలను పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందిస్తాము. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం కూడా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం పాత బస్తీ అగ్ని ప్రమాదంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు సమాచారం. స్పాట్లో 3 చనిపోగా చికిత్స పొందుతూ 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మొత్తం 4 కుటుంబాలు మంటలో చిక్కుకోగా అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది కొంతమందిని కాపాడారు. కాగా మొత్తం 30 మంది వరకు ఆ భవనంలో నివాసం ఉంటున్నారు. అయితే మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ కోల్పోయి పడిపోయారు. కాగా తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో నిద్రలోనే 3 మృతి చెందారు.
ఈ ప్రమాదం కారణంగా చార్మినార్ వైపు వెళ్లే ప్రధాన రహదారులను తాత్కాలికంగా పోలీసులు మూసివేశారు. అలాగే ఇందులో గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రి, డిఆర్డీఓ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే గాయపడిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులతో ప్రమాదం గురించి మాట్లాడి గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఫైర్ డీజీ నాగిరెడ్డి చేరుకున్నారు. ఘటనపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించారని అన్నారు. ఇరుకు గల్లీలో ఇన్న కారణంగా ఆటంకం కలిగిందన్నారు.